ఇప్పట్లో ఈ కష్టాలు తీరవు అనేటువంటిది ఈవేళ నేను టైటిల్గా పెట్టాను. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో లేదా యుద్ధం నేపథ్యంలో మనకి కొంత వెసులుబాటు ఉన్న ఇరాన్ నుంచి, కాకపోతే రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఈ కొరత కొంత ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గృహావసరాలకి ప్రస్తుతానికి సరిపడా నిల్వలు ఉన్నా ఇదంతా చక్కదిద్దుకునేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి అది తీరాలి అంటే మళ్ళా ఎగుమతులు మనకి బాగా పెరగాలి. అలా పెరిగితేనే మనం ఇది తట్టుకోవాలి. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ చాలా పెంచారు. గృహావసరాల మీద ఇంకా పెంపు రాలేదు. కానీ విమాన టికెట్లు అవన్నీ ఇంధనం పెరిగిన దృష్ట్యా వాటి మీద కూడా పెంపు జరిగింది. కానీ రానున్న రోజుల్లో దీని ఎఫెక్ట్ మన నిత్యావసరాల మీద అన్నిటి మీద పెరిగే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ ఇప్పుడు 25 రోజులు 30 రోజులకు ఉన్నటువంటి ఈ బుకింగ్ డెడ్లైన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ముందు అక్కడ ఉన్నటువంటి పెట్రో కర్మాగారాలు అవన్నీ పునరుద్ధరించుకోవడానికే చాలా సమయం పడుతుంది. కాబట్టి మా ఎవరైనా సరే మన భారతీయులందరం కూడా ముఖ్యంగా వీటిని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా మనం అన్వేషించుకోవాలి. ముఖ్యంగా కరెంటు వినియోగంతో ఉండేటువంటి పొయ్యలను, కరెంటు వినియోగాన్ని ఉపయోగించే రైస్ కుక్కర్ను ఎక్కువగా వాడుకుంటూ కేవలం గ్యాస్ని కొంచెం పోపులకి వాటికి పరిమితం చేసుకుంటూ, అలాగే మన ఆదాయ వనరులు కూడా చాలా ఖర్చే అవకాశం ఉంటుంది. రేట్లు అన్నీ పెరుగుతాయి. ప్రతిదీ డీజిల్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అన్నిటి మీద దీని ప్రభావం బాగానే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఒక నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటేనే కొంతవరకు దీన్ని మనం అధిగమించగలుగుతాం అన్నమాట. లేకపోతే ఈ ఇక్కట్లు ఇప్పట్లో చాలా కష్టం, తీరడం కష్టం. ఇదే నేను చెప్పాలనుకున్న అంశం.